సమయ సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవారు వీరులు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవారు మూర్ఖులు. ఇతరులను హేళన చేస్తూ తమను గొప్పగా చూపించుకోవటం బుద్ధిహీనుల లక్షణం. అందరూ బాగుంటే చాలు, మనము బాగుంటాం అనుకోవటం బుద్ధిమంతుల లక్షణం. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. చేసే పనిలో ఓటమి ఎదురైనా అంతటితో ఆగిపోకుండా ముందుకు సాగిపోవటమే గెలుపు రహస్యం. అర్థం చేసుకునే తోడు దొరికితే పేదరికంలోనూ కష్టం తెలియదు. అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతే ఎంత సంపాదన ఉన్నా సంతోషం ఉండదు. మంచి మనసుతో చేసిన సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కావు. కాళ్ళు పట్టించుకునే అంత పంతం రాధకు లేకపోయినా కాళ్ళు పట్టుకోనైనా బ్రతిమలాడుకునే అంత గొప్ప మనసు కృష్ణయ్యకు ఉంది. అందుకే ఆ బంధం లోకానికి ఆదర్శంగా నిలిచింది. ప్రేమించిన వాళ్ళు పొరపాటు చేసినప్పుడు తన పొరపాటును కూడా క్షమించండి. అప్పుడే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది మనసు. అది ఎప్పుడు, ఎందుకు, ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు పోతుందో తెలియదు ప్రాణం. పంతాలు, పట్టింపులు, కోపాలు, ఆవేశం పక్కన పెట్టి నలుగురితో నవ్వుతూ మనశ్శాంతిగా బ్రతకండి. అవమానం జరిగిన చోట నేర్చుకోవలసింది తిరిగి పగ తీర్చుకోవాలనే గుణాన్ని కాదు, ఎలాగైనా అందరూ మెచ్చుకునే స్థాయికి ఎదగాలనే ధైర్యాన్ని. తప్పుడు మార్గంలో వెళ్తే తెలుసుకొని సరైన మార్గాన్ని ఎంచుకోవచ్చు, కానీ మాట జారితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అపార్థం చేసుకోవటానికి అరక్షణం సరిపోతుంది, కానీ అబద్ధం అని తెలిసినప్పుడు క్షమించమనటానికి జీవితం సరిపోదు. కోపం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉంటూ బాధించటం కంటే కోపంగా మాట్లాడే మాటలే మంచిది. మాట ఇవ్వటం ముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ మాట నిలబెట్టుకోవటం ముఖ్యం. తప్పు చేయని మనిషి అంటూ ఈ లోకంలో ఉండరు. తన తప్పును సమర్థించుకునేవారు మూర్ఖులు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవారు అత్యంత మూర్ఖులు. చేసిన తప్పును దిద్దుకునేవారు ఉత్తములు. నిన్న నుండి నేర్చుకో, నేటి కోసం జీవించు, రేపటి గురించి ఆశించు. శాంతంగా సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా జీవిస్తారు. నువ్వు ఎక్కడ చనిపోతావో, ఎలా చనిపోతావో నిర్ణయించటం నీ చేతుల్లో లేదు, కానీ నువ్వు ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవటం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. భయపెట్టే శత్రువులు ఎందరు ఉన్నా ధైర్యం చెప్పే ఒక మిత్రుడు తోడుంటే జీవితాన్నే గెలవచ్చు. అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకుంటే మనలోనూ మంచి పెరుగుతుంది. గాయం చేసిన కాలమే నయం చేస్తుంది. ఉద్రేకంలో నిర్ణయం తీసుకోవద్దు, ఉపాయం ఆలోచించు. అర్థం కాకపోతే ఎన్నిసార్లైనా చెప్పొచ్చు, కానీ అర్థమైనా కానట్లు నటించే వారికి ఎన్నిసార్లు చెప్పినా వ్యర్థమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.